తిరుపతి జిల్లా వెంకటగిరి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో బడి పిలుస్తోంది కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన అధికారులు, పార్టీ నాయకులతో కలిసి బడి పిలుస్తోంది కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించారు. మండలంలో ర్యాలీ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు. బడిఈడు పిల్లల్ని తప్పనిసరిగా పాఠశాలలో చేర్పించాలని తల్లిదండ్రుల్ని ఎమ్మెల్యే కోరారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో నూతన విద్యా సంవత్సరం కోసం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ఎన్రోల్మెంట్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇది కేవలం ప్రభుత్వ కార్యక్రమం కాదని భవిష్యత్తు తరాల భవితవ్యమని పేర్కొన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓసి బాబాయ్, ఎంపీడీఓ గుణశేఖర్, ఎంఆర్ఓ శిరీష, డీఈఓ, జిల్లా విద్యాశాఖ సిబ్బంది, మున్సిపల్ కమిషనర్, మండల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ప్రతిరోజు ఎగ్గిచ్చి వాళ్ళకి పాలు ఇచ్చి హాస్టల్లో ఉండే వాళ్ళకి చిక్కీలు ఇచ్చి అదేవిధంగా రాగి జావ ఇచ్చి అదేవిధంగా సన్న బియ్యం నేను ఎక్కడికి వెళ్ళినా చెక్ చేస్తా ఉంటా. సన్న బియ్యం మన ఇంట్లో కూడా అలాంటి బియ్యం ఉండవు. ఖచ్చితంగా వాళ్ళకి సన్న బియ్యం ఇచ్చి క్వాలిటీగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, బాగా చదువుకోవాలనే కాన్సెప్ట్ ఈరోజు మన లోకేష్ బాబు పెడుతున్నాడు. ఏ రాష్ట్రంలో కూడా లేదు, తమిళనాడులో లేదు, కర్ణాటక లేదు, ఎక్కడ కూడా లేదు. ఇవన్నీ కూడా జాగ్రత్తగా బయట దేశాల్లో చూసి దానికన్నా మిన్నగా ఉండాలనే కాన్సెప్ట్ ఈరోజు మన పిల్లలకు అందిస్తా ఉన్నాడు. దాన్ని మీరు అందరూ అందిపుచ్చుకోవాలి. గతంలో ప్రైవేట్ స్కూల్ అంటే అందరికీ ఒక నమ్మకం ఉండేది కాదు. ఏదో ప్రైవేట్ అంటేనే ప్రభుత్వ స్కూల్ అంటే ఇక్కడ బాగా చెప్తారు లేదనుకునేవాడు. అదే ప్రైవేట్ స్కూల్లో ఇంటర్మీడియట్ వాళ్ళు 5-6 టీచర్స్ ఉంటారు. ఇక్కడ క్వాలిఫైడ్ డిగ్రీ చేసి వాళ్ళకి టెస్ట్ పెట్టి ఆ టెస్టులో పాస్ అయినటువంటి వాళ్ళే ఈ స్కూల్లో ఉంటారు. అందుకని అందరూ కూడా గమనించాలి. ప్రభుత్వ స్కూల్ని అన్ని రకాలుగా మనం అభివృద్ధి చేయాలి. మీ పిల్లలకి ఏం కావాలో కానీ అందించేదానికి ఈరోజు ప్రభుత్వం ఉంది. ఈ నియోజకవర్గంలో నాకు చెప్తే కూడా ఏదైనా తక్కువ వస్తే కూడా నేను కూడా చర్యలు తీసుకుంటా. నేను కూడా వీట్ చేస్తూనే ఉంటా. ఎక్కడ ఏ మండలంలో ఉన్నా ఆ రోజు మధ్యాహ్నం ఆ స్కూల్కు, ఆ హాస్టల్కు పోయి ఖచ్చితంగా నేను చూస్తూ ఉంటా. ఎందుకంటే ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఎంతమంది గుడ్లు పెడుతున్నారు, ఎంతమందికి చేశారని కూడా చేస్తా ఉన్నాం. ఇటీవల మీరు చూసినప్పుడు మీరు పేపర్లో కూడా వచ్చి ఉంటుంది. తక్కువ చేస్తుంటే ఆ రోజు సస్పెండ్ చేసి వాళ్ళు తీసేసాం. కాబట్టి పిల్లలకు ఇచ్చేది ఎవరు తప్పు చేయకూడదు. నేను ఒకటే చెప్పి ప్రభుత్వం దృష్టిలో పెట్టి మీకు పెంచే విధంగా ఏర్పాటు చేస్తామని కూడా చెప్పాం. కాబట్టి పిల్లల్ని మీ సొంత బిడ్డల్లాగా చూసుకొని వాళ్ళు చదివించాలి. ఆరోగ్యంగా అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటా ఉన్నాం. అదేవిధంగా ప్రైవేటుల్లో మీరు లక్షలు కట్టాల. ఇక్కడ ఉచిత ప్రభుత్వంలో అన్ని రకాలుగా టీచర్లు ఉంటారు. ఈరోజు కాంపిటీషన్ బ్రహ్మాండంగా చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మీరు చిన్న చూపు చూడకుండా ప్రభుత్వం స్కూళ్ళని ప్రైవేట్ స్కూల్ కన్నా ధీటుగా ఇంకా బ్రహ్మాండంగా ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా చెప్పాలని చెప్పని కూడా తెలియజేస్తూ ఇక్కడ ఉపాధ్యాయులు కానీ ఎంఈఓలు కానీ క్వాలిటీ ఇచ్చేటువంటి విషయంలో రాజీ పడేటువంటి ప్రసక్తి అనేటువంటిది ఉండదు. మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించేటువంటి విషయంలో అందరూ కూడా మంచి అత్యుత్సాహంతో ఉన్నారు. కాబట్టి తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తున్నాం, ఇంకా అడ్మిషన్ కానటువంటి మీ పిల్లలు ఎవరైనా సరే ఉంటే తప్పకుండా మా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించండి. ప్రభుత్వ పాఠశాలల యొక్క అభ్యున్నతికి మీ యొక్క సహకారాన్ని అందించండి. విద్యాశాఖలో 10వ తరగతి పరీక్షల్లో కూడా అత్యధిక మార్కులు వచ్చిన విధంగా మనం చూసుకుంటే ప్రతి సంవత్సరం కూడా టీవీల్లో కానీ పేపర్లో కానీ కార్పొరేట్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్ రిజల్ట్స్ డిక్లేర్ చేయడం జరుగుతుంది. కానీ ఈ సంవత్సరం గౌరవ విద్యాశాఖ మంత్రి గారు సోషల్ మీడియాలో కానీ టీవీస్, అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా, న్యూస్ పేపర్స్లో కూడా మన ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల మార్కులతో పాటుగా వాళ్ళ ఫోటోలు కూడా ప్రచురించడం అనేది చాలా ఆనందించదగ్గ విషయం. మన గౌరవ విద్యాశాఖ మంత్రి గారి ఆలోచనల్ని మనం ముందుకు తీసుకెళ్లి ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రతి విద్యార్థి కూడా ప్రభుత్వం అందించే అన్ని పథకాలని ప్రతి విద్యార్థి అందుకునే విధంగా తల్లిదండ్రులని, విద్యార్థులని మోటివేట్ చేసి మన మౌత్ పబ్లిసిటీతో మన మోడల్ ప్రైమరీ స్కూల్స్ ప్రతి క్లాస్ రూమ్ ఒక టీచర్ని ఇచ్చాం. ప్రజలకి, తల్లిదండ్రులకి విజ్ఞప్తి, మరి ఈ సంవత్సరం అడ్మిషన్ల ప్రక్రియ అనేటువంటిది ఆల్రెడీ ఎప్పుడో స్టార్ట్ అయింది.
ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమంటే జనరల్గా అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయినటువంటి జూన్ 12వ తేదీన అడ్మిషన్లు స్టార్ట్ అవుతాయి. ఆ రోజు నుంచి ఒక వారం రోజుల పాటుగా అడ్మిషన్లు జరిగేటువంటి పరిస్థితి. కానీ ఈ ప్రభుత్వం గత అకాడమిక్ ఇయర్ ముగిసిన వెంటనే ఏప్రిల్ 23వ తేదీ నుండి అడ్మిషన్ల ప్రక్రియ స్టార్ట్ చేసింది. మీరు ఆశ్చర్యపోతారు, ఇప్పటికే దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా అడ్మిషన్ల ప్రక్రియ అనేటువంటిది కొలిక్కొచ్చింది. రాష్ట్రంలో తిరుపతి జిల్లా ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంది. ఇప్పటికీ ప్రభుత్వ పాఠశాలల్లో ఫస్ట్ క్లాస్ అడ్మిషన్లు 75% కంప్లీట్ అయినాయి. ఇందాక మేము రిపోర్ట్స్ చూసాం. ఇప్పటికీ 10,400 మంది విద్యార్థులు తిరుపతి జిల్లాలో 10,400 మంది విద్యార్థులు ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలలో అడ్మిట్ అయ్యారు. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంకాలజీ, మా ఆంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎం శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి గురిసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్. మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 1,499 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్. పురుషులకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 999 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్. సంప్రదించండి నారాయణ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3, చింతారెడ్డిపాళెం, నెల్లూరు.